హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరికొద్ది గంటల్లో కుంభరాశి వారి జాతకులకు పూర్వ జన్మ పాపం వెంటాడుతుంది. కావున ఇటువంటి పరిస్థితులు సంభవించబోతున్నాయి. పరిస్థితుల రీత్యా మీరు ఈ వైపు మొగ్గు చూపించి ఉండవచ్చు. అజాత శత్రువులు మిమ్మల్ని ఈ వైపు మొగ్గు చూపేలాగా చేసి ఉండవచ్చు. అయితే పాపం పండింది. అజాత శత్రువుల యొక్క పాపం పండిందండి. మీరు ఈ పరిస్థితుల నుంచి బయటపడబోతున్నారు. అప్రయత్నంగా ఈ వైపు మొగ్గిన కుంభరాశి వారి జాతకులు ఇదంతా పూర్వ జన్మ పాపమండి. కాబట్టి ఇదంతా కూడా మరికొద్ది గంటల్లో తొలగిపోతుంది. కానీ పూర్వ జన్మ పాపం రీత్యా ఏర్పడిన ఈ పరిస్థితుల నుంచి బయట పడబోయే ముందు మీకు ఇటువంటి భారీ విధ్వంసం మీ జీవితంలో జరుగుతుంది. ఏది జరిగినా మన మంచికే. కుంభరాశి వారి జాతకులు మరికొద్ది గంటల్లో ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. అయితే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడాను మీకు మంచే జరుగుతుంది. అదేంటి ఇబ్బందులు వస్తాయి అంటున్నారు, కానీ మంచి జరుగుతుంది అని అంటున్నారు ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. మీ పూర్వ జన్మ పాపం నుంచి మీరు ఎలా బయటపడబోతున్నారో, ఎటువంటి విపత్కర పరిస్థితులు మీకు రాబోతున్నాయి, అలాగే ఎటువంటి ఉన్నత స్థితికి మీరు వెళ్లబోతున్నారు, మరికొద్ది గంటల్లో మీ జీవితంలో జరిగే రకరకాల మార్పుల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి జాతకుల విషయాలు తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు చాలా వరకు కూడా మాట మీద నిలబడతారు, నిజాయితీగా ఉంటారు. ధనపరంగా లక్ష్మీదేవే కుంభరాశి వారి జాతకుల్లో ఉందా అన్నట్లుగా ఉంటారు. ఎల్లప్పుడూ కూడాను 1 రూపాయిని 10 రూపాయలు చేసే ఆలోచనలు చేస్తూనే ఉంటారు. రకరకాల ఆలోచనలు చేస్తారు. అంతేకాదు, ఇన్ని సలక్షణాలు ఉన్న ఒక సలక్షణం మిమ్మల్ని వేధిస్తోంది. అది ఏమిటంటే గనక మిత్రత్వం. ఆడ స్నేహితులతో ఎక్కువగా మీరు మిత్రత్వాన్ని పెంచుకుంటారు. ఒకే ఒకరు మీ జీవితాన్ని తలకిందులుగా చేసేస్తున్నారు. ఇప్పటికే మీరు ఆ ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. రకరకాలైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ వస్తున్నారు. కానీ ఆ పరిస్థితులు ఆమె వలనే సంభవిస్తున్నాయి అనే విషయాన్ని, విచక్షణను మీరు మరచిపోతున్నారు. ఆమె ద్వారానే ఇటువంటి ఊబిలోకి మీరు కూరుకుపోతూ ఉన్నారు. ఇంకా కూరుకుపోతూనే ఉన్నారు. కానీ పూర్వజన్మ పాపం పండింది. మీ యొక్క పాపానికి ఫలితాలు అన్నీ కూడా మీ యొక్క గడ్డు పరిస్థితులు చాలా బాగా అనుభవించేశారు. అటువంటి కష్టాల నుంచి ఇక మీరు బయటపడబోతున్నారు. ఇలా మీరు బయటకు రావడానికి స్వహస్తాలతో భగవంతుడే మీకు చెయ్యిని అందించబోతున్నాడు. భగవంతుని ఆపన్న హస్తంతో ఇటువంటి కష్టాల నుంచి బయటపడబోతున్నారు. కానీ కష్టాల నుంచి అయితే బయటపడబోతున్నారండి. కానీ ఒక విధ్వంసం నుంచి మాత్రం బయటపడలేకపోతున్నారు. ఆమె ద్వారా అక్రమ సంబంధాల్లోకి అడుగు పెట్టారని, అక్రమ సంబంధాల వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు అనే వార్త సమాజం మొత్తం దావాళనంగా వ్యాపించదు. కానీ మీ పిల్లలు ఈ విషయాన్ని తెలుసుకుని బాగా చింతించబోతున్నారు. మీరంటే ఎంతో ఇష్టమున్నటువంటి మీ సంతానం గుండె పగిలిపోబోతూ ఉన్నది. దానికి కారణం కూడాను మీ యొక్క ఆడ స్నేహితురాలు. ఆ ఆడ స్నేహితురాలే మీ సంతానానికి మీ గురించి లేనిపోని విషయాలు చెప్తుంది. అదే విధముగా కళ్లకు కట్టినట్లుగా మీ గురించి ఎన్నో రకాలైనటువంటి చెడు వార్తలు మోస్తుంది మీ సంతానానికి. మీ సంతానం ఆ మాటలు విని గుండె పగిలేలాగా రోధించబోతున్నారు. ఇది మీకు పెను విధ్వంసమే మీ జీవితంలో. ఇలాంటి వార్తను విందామని ఏ తల్లి ఆశించదు. ఇలాంటి వార్తను విందామని ఏ తల్లి కాని తండ్రి కాని ఆశించరు. కానీ కుంభరాశి వారి జీవితంలో ఇటువంటి పరిస్థితి రావడానికి కారణమో పూర్వ జన్మ పాపమో. తత్ఫలితంగా మీ జీవితంలో అలజడి చెలరేగుతుంది. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యన ఉన్నటువంటి సంబంధం కూడా పలచబడిపోబోతూ ఉన్నది. మీ సంతానం మీ మాట వినకపోవడమో, మిమ్మల్ని చులకనగా చూడడమో, ఇంటి నుండి బయటికి వెళ్లిపోయే పరిస్థితులు కూడా మీ సంతానం వెళ్లిపోవడం కూడా జరుగుతోంది. కానీ గుండె ధైర్యంతో ఉండండి కుంభరాశి వారి జాతకులు. ఒక చెడు వెనుక ఒక మంచి, ఒక మంచి వెనుక ఒక చెడు ఖచ్చితంగా ఉంటుంది. అపార్థం చేసుకున్న ఆ సంతానం మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అలాగే ఇంకొక గొప్ప శుభవార్త ఏమిటంటే గనక ఆ ఆడ స్నేహితురాలి వల్లనే ఇదంతా జరిగింది అనే విషయం మీకు అర్థమవుతుంది. త్వరగా మేలుకోబోతూ ఉన్నారు.
చేయబోతున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి చెడు ఒక ఎత్తు అయితే రాబోయే చెడు నుండి తప్పించుకోబోతున్నారు. ఆడ స్నేహితులను దూరంగా ఉంచబోతున్నారు. మరికొద్ది గంటల్లో ఆడ స్నేహితులను దూరంగా ఉంచడం మొదలవుతుంది. అది కూడా వారి చేతుల మీదుగానే జరుగుతుంది. వారి యొక్క పాపం పండింది. ఎవరు చెప్పినా మీరు వినకపోయి ఉండవచ్చు. ఆడ స్నేహితులను దూరం చేసుకోకుండా ఉండి ఉండవచ్చు. కానీ స్వహస్తాలతో వారే మీ వైపు నుంచి దూరం కాబోతున్నారు. మీకు వారికి మధ్య ఒక పెను విధ్వంసం జరుగుతుంది. పరిస్థితులు కలసి రాబోతున్నాయి. మిమ్మల్ని వారిని వేరు చేసేస్తాయి. ఇదే మీకు మంచి జరుగుతుంది. ఇక నుంచి కూడా మీ ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. రకరకాల ఆలోచనలు, ఆ ఆలోచనలకు సాకారం చేయకుండా వారు ఇప్పటి వరకు అడ్డుపడ్డారు. మీ యొక్క ఉన్నతిని ఆపివేస్తూ వచ్చారు. వారికి మీరు ఉపయోగపడాలి అనుకున్నారు కానీ మీకు వారు ఉపయోగపడాలని మాత్రం అస్సలు అనుకోలేదు. ఎన్నో పనులు చేశారు. అన్ని పనుల్లో మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేశారు. వారు ఇలా అక్రమ సంబంధాలకు ఆకర్షితులయ్యి వారి ఊబిలోకే మిమ్మల్ని నెట్టేస్తే మీ జీవితం అల్లకల్లోలమైపోతుందని, మీరు ఉన్నతవంతంగా ఉండకూడదనే ఇటువంటి ఆలోచన చేశారు ఆ ఆడ స్నేహితులు. కానీ ఇదంతా ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మేలుకోబోతున్నారు కుంభరాశి వారి జాతకులు. కానీ జరగాల్సిన చెడు అయితే జరిగిందండి. సంతానం విషయంలో కూర్చొని మాట్లాడుకోండి. వారికి అర్థమయ్యే విధంగా చెప్పండి. వారు ఆలోచన విచక్షణ కలిగినటువంటి పిల్లలు కావున మీరు చెబితే అర్థం చేసుకుంటారో. అలా కాదని మొండిగా వ్యవహరించారో కుంభరాశి వారి జాతకులు, మీకు మీ సంతానం దూరం కాక తప్పదు. ఈ విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి. అన్నింటిలో పైచేయిగా ఉండాలని అనుకోవడం తప్పులేదు. కుటుంబం కోసం మీరు ఎక్కువగా జీవితాన్నే ఇస్తున్నారు. అది కూడా నిజమే. కానీ ఇలాంటి చిన్న చిన్న పరిస్థితులు వచ్చినప్పుడు ఎంత తెలివిగా వ్యవహరించాలో కుంభరాశి వారి జాతకులకు అర్థం కావడం లేదో. చిన్నవారు అయినా పెద్దవారు అయినా కూడాను వారు చెప్పినది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మీ ధోరణిలో మీరు ఉండవద్దు. మీ ప్రపంచంలో మీరు ఉండవద్దు. ఇలా చేస్తే గనక మీ సంతానం మీకు దూరం కాక తప్పదు. కుటుంబం అంటే చాలా ఇష్టమో, సంతానం అంటే ఇంకా ఇష్టమో. కానీ కుంభరాశి వారి జాతకులు, పరిస్థితులు మీతో ఆడుకున్న ఆట మీ పిల్లలకు తెలియదు కదండి. కాబట్టి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయండి. మరికొద్ది గంటల్లో అయితే ఆడ స్నేహితులను మిమ్మల్ని నుంచి దూరం చేయబోతున్నాడు ఆ భగవంతుడు. ఆ భగవంతుడు మీ వైపు చూశాడండి. ఇక మీ జీవితంలో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు. మీ జీవితం మొత్తం కూడాను మీ యొక్క ఉన్నతి అనేది పరుగులు పెడుతుంది. ఇందులో ఎటువంటి సందేహమే అస్సలు లేదు. కానీ గుర్తు పెట్టుకోండి, ఆడ స్నేహితులు దూరం అయ్యి మరల వచ్చారే అనుకోండి. ఆడ స్నేహితులు దూరం అయ్యాక మరల మీ జీవితంలోకి వచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. కానీ జాలితో దయతో వారిని తిరిగి మీ జీవితంలోకి తీసుకొచ్చారే అనుకోండి, మీ సంతానం విషయంలో మీరు చాలా వరకు కూడా ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారికి నచ్చదు అని చెప్పినప్పుడు ఈసారైనా ఒక్క మాట వినండి. ఇలా చేస్తే గనక మీ జీవితం చాలా బాగుంటుందండి. మీ జీవితంలో కలతలు ఉండవు. మీ సంతానానికి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఎటువంటి కలతలు రావు. అంతా బాగుంటుంది. సంతోషకరమైన జీవితం మీ కుటుంబం అవుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.